ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మీరు బాగుంటే నేను బాగున్నట్టే ఫ్రెండ్స్. మా సబ్స్క్రైబర్లందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. 2 మంత్స్కి సబ్స్క్రైబర్లు ఇన్ అవుతారు నేనైతే అనుకోలేదండి. చాలా చాలా థ్యాంక్ యూ అండి. చూసారు కదా మా పెరట్లో జామకాయలు చాలా ఎక్కువగా దొరికాయి. చూసారు కదా, చాలా తీపిగా ఉన్నాయి. అసలు చాలా తీపిగా ఉన్నాయి. నేనైతే ఇంకా పెద్దలు అవుతాయి కదా పండాక తీద్దాం అనుకుంటే చిలకలు మాత్రం అస్సలు వదలట్లేదు. మార్నింగ్ చూసేసరికి చెట్టు కింద చాలానే ఉంటున్నాయి చిలక కొట్టిన జాంకాయలు. కాకరకాయల పాదులు కూడా చాలానే ఉన్నాయి. కాకరకాయలు కూడా తీసాను ఫ్రెండ్స్. నెక్స్ట్ పపాయ చూసారు కదా, పపాయ మా పెరట్లో అయితే చాలా స్వీట్గా ఉందండి. ఈ మొక్కలు అలా ఊరికనే నాకు రాలేదండి. నేనైతే విత్తనాలు వేశాను, మొక్కలు పెట్టాను, అవి పెద్దలు అయ్యాయి. చూసారు కదా, ఇదండి ఫ్రెండ్స్ మా పెరట్లో చిన్న చిన్న ఇవి అయిపోయాయి. చూసారు కదా, కాకరకాయలు, పపాయ, జామకాయలు. ఇవన్నీ మీకు చూస్తుంటే ఏదో ఒకటి గుర్తు రావాలి కదా. ఈ పాటికే దేనికో మెడిసిన్ అనుకుంటున్నారా? కరెక్ట్గా మీరు చూడండి, షుగర్ పేషెంట్లకైతే ఎగ్జాక్ట్లీ జామకాయలు, పపాయ, కాకరకాయలు అంతే కదా, కరెక్ట్గా ఉన్నాయి. నాకు తెలిసిన వరకు నేనైతే బయటకి ఇచ్చానండి, చాలామందికి ఉపయోగపడతాయని చెప్పేసి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.